తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రవాణా శాఖ కార్యాలయాలపై ఏసీబీ మెరుపు దాడులు చేసింది. రవాణా శాఖపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి వరుస ఫిర్యాదులు రావడంతో ఏసీబీ సోదాలు చేస్తోంది. అంతర్రాష్ట్ర చెక్పోస్టుల వద్ద నిత్యం వేలాది వాహనదారుల నుంచి లంచాలు తీసుకుంటున్నట్లుగా ఆరోపణలు వెల్లువెత్తాయి. ఆర్టీఏ కార్యాలయాల్లో ఆర్టీఏ బ్రోకర్లు హవా కొనసాగిస్తున్నారు అంటూ సామాన్యులు లంచం ఇవ్వనిదే పని కావటం లేదంటున్నారు. ఇక హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్, నల్గొండ జిల్లాలతో పాటు పలు జిల్లాల్లో తనిఖీలు కొనసాగుతున్నాయి. 12 సంవత్సరాల తర్వాత రవాణా శాఖ కార్యాలయాలపై ఏసీబీ రైడ్ నిర్వహిస్తోంది. రంగారెడ్డి, మణికొండ కార్యాలయంలో 25 మంది అధికారులతో సోదాలు చేపట్టారు. డీఎస్పీ శ్రీధర్ ఆధ్వర్యంలో బండ్లగూడ కార్యాలయంలో సోదాలు చేస్తున్నారు. రవాణా శాఖ కార్యాలయాల్లో కొనసాగుతున్న సోదాలకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి గౌతమి అందిస్తారు. కాలంగా రోడ్డు రవాణా సంస్థ అధికారుల మీద, ఆ సంస్థల మీద ఏసీబీ తన మెరుపు దాడులను ప్రారంభించింది. అయితే దాదాపుగా 12 సంవత్సరాల తర్వాత ఈ మెరుపు దాడులు అయితే కొనసాగుతున్నాయి. ఉదయం నుండి ప్రారంభమైన ఈ దాడులు సాయంత్రం 7 గంటల వరకు కొనసాగనున్నట్లుగానైతే తెలుస్తోంది. అయితే కింది స్థాయి అధికారులు పలు ప్రాంతాల్లోనైతే దాదాపుగా 10 మందిని అధికారులు గుర్తించి తమ అధీనంలోకి తీసుకున్నట్లుగానైతే తెలుస్తోంది. అయితే లంచం తీసుకుంటుండగా ముందుగా పట్టివేత అయిన అధికారులు ఎవరైతే ఉన్నారో వారిని కూడా అరెస్టు చేయడం జరిగింది. ఈ మధ్యలో ఏసీబీకి రోడ్డు రవాణా అధికారులు చట్టవిరుద్ధంగా ప్రవర్తిస్తూ ఎక్కువగా ప్రజల నుండి దోచుకుంటున్నారని ఆరోపణలు, ఫిర్యాదులు రావడం జరిగింది. అందుకే కార్యాలయాల్లో ఈ సోదాలు నిర్వహిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటి వరకు అధికారులు ఇచ్చిన సమాచారం వరకైతే ఎవరైతే అధికారులు అక్రమాలకు పాల్పడ్డారో వారి మీద ఖచ్చితంగా చర్యలు తీసుకుంటారని తెలియజేశారు. అయితే ఈ సోదాలన్నీ డిఎస్పీ ఆధీనంలోనే, వాళ్ళ సారథ్యంలోనే జరుగుతున్నట్లుగానైతే మనకు తెలుస్తుంది. అయితే పలు ప్రాంతాలలో హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్, నల్గొండ జిల్లాలలో పాటు ఇంకా పలు జిల్లాల్లోనైతే ఆకస్మికంగా తనిఖీలు జరుగుతున్నట్లుగానైతే తెలుస్తుంది. ఇవన్నీ పలు ప్రాంతాలలో కూడా ఈ ఫైల్స్ అన్ని డాక్యుమెంట్స్ కూడా వాళ్ళు ఆధీనంలో ఉంచుకోవడం జరిగింది. ఎవరైతే అక్రమాలకు పాల్పడ్డారో వారి మీదైతే కఠిన చర్యలు తీసుకుంటామని అయితే ఏసీబీ అధికారులు ఖచ్చితంగా తెలియజేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ రవికుమార్తో గౌతమి రిపోర్టింగ్ ఫ్రమ్ హైదరాబాద్, హెచ్ఎం.